రాజ్యలక్ష్మిలోనుడిగా 1వ తారీఖు అంగరంగ వైభవంగా రాజ్యలక్ష్మి సమేతుడిగా చెంచులక్ష్మి సమేతుడిగా బాల ఉగ్ర నరసింహుడిగా నా కళ్యాణ మహోత్సవం ఉంటది. ఉగ్ర నరసింహుడిగా వేదగిరి నివాసుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి నాథుడిగా మళ్ళా అదే విధంగా నేను వెలిసిన రోజు ఆగస్టు 19వ తారీఖు ఏకాదశి రోజున వెలిసినట్టు దేవుడిని కాబట్టి రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి నాథుడిగా కొద్దిగా ఆదాయం పెరగనిది. ఇప్పుడే కళ్యాణం అడగనగా నా రోజు ఉగ్ర నరసింహుడిగా వేదగిరి నివాసుడిగా 1వ సంవత్సరం చేసిర్రు. అదే విధంగా మళ్ళీ 2వ సంవత్సరం నాకు కళ్యాణం జరిగింది. రాజ్యలక్ష్మిలోనుడను అదే విధంగా మరవకుండా 5 తర్వాతకి 9 11 ఆపరికి అంతే. ఇక రాజ్యలక్ష్మిలోనుడను తర్వాతకి ఉంటాయి కొన్ని, అది నేను చెబుతాను. రాజ్యలక్ష్మిలోనుడను ఉగ్రహ నృసింహుడను మీరు బాధపడనక్కర్లేదు, నేను చూసుకుంటాను. బ్రహ్మణాచార్య బాధపడబోకు, గోశాల నేను చూసుకుంటా. రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను నన్ను నమ్ముకొన్నోళ్ళ నేను బొమ్ము గానియను గంతే. ఉగ్ర నరసింహుడను ఒకటి మరుస్తుర్రు, వైష్ణవ దేవాలయం ఇది, గోవుని దిప్పట్ల నాకు గోవు కావాలి. ఉగ్ర నరసింహుడను నిత్యం వైష్ణవ దేవాలయం కాబట్టి నిత్య పొద్దులుండాలి. రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మి సమేతుడిగా ఉగ్ర నరసింహుడిగా నిత్యం గుట్ట మీద గోవు తిరగాల్సిందే, గోవు ముద్రలుండాల్సిందే. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు గోవును దర్శించుకోవాలి. రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మి నాథుడిగా ఉగ్ర నరసింహుడిగా ప్రహ్లాద వరదుడిగా అదే గోవుని రోజు ఉదయాన్నే తీసుకొచ్చి నా గర్భగుడి ముందుంచి పూజ చేసి తీరిగంతే. రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను వేదగిరి నివాసుడను ఉగ్ర నరసింహుడిగా వేదగిరి నివాసుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మితోటి చెంచు లక్ష్మితోటి తొలతూగుతున్న నేను రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఆ బొడిపిన బొక్కలు మొదగాలే తొగరి చెబుతున్నా. రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఏమి కాదు, నేను చూసుకుంటాను. అవి ఎవ్వి అయినా ఇక మిగతా అన్ని వీరందరూ నా బిడ్డలే, అన్ని నేను చూసుకుంటాను, బాధపడనక్కర్లేదు. ఉగ్ర నృసింహుడను ప్రహ్లాద వరదుడను ఉగ్ర నృసింహుడను అక్కడ దీలా రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మి సమేతుడను ఉగ్ర నరసింహుడను లోపలికి పంపుంటది. ఉగ్ర నరసింహుడనయ్యే వేదగిరి నివాసుడనయ్యే లోపల కన్నముంది నాగేంద్రుడి పడగలల్లా నేను కొలువు తీరి ఉన్న నేను ఉగ్ర నరసింహుడిగా ఆ పద్మనాభుడిగా కొలువు తీరిన ఉగ్ర నరసింహుడనయ్యే వేదగిరి నివాసుడనయ్యే లోక రక్షకుడనయ్యే జగమేలు నాథుడనయ్యే ఉగ్ర నరసింహుడిగా యాదాద్రి నివాసుడిగా బాలా నరసింహుడిగా భక్త ప్రహ్లాదుడి కొరకు భూలోకం చేరినాను. ఈ 12 శేషుల కింద బాలుడి హక్కులల్లా వెలిసినట్టి దేవుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మీ సమేతుడిగా ఉగ్ర నరసింహుడిగా వేదగిరి నివాసుడిగా మళ్ళా చెబుతున్నా. రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా నా నిజరూప దర్శనం ఎప్పుడయ్యా అంటే రాజ్యలక్ష్మిలోనుడనయ్యే చెంచు లక్ష్మీనాథుడనయ్యే వైకుంఠ ఏకాదశి రోజు ఉగ్ర నరసింహుడిగా వేదగిరి నివాసుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా ఈ బండ గృహలోన వెలిసి అదేంది స్వామి ఆ రోజు నిండు అలంకారాలుగా అంటే నాకు ఇక్కడ వద్దు. రాజ్యలక్ష్మిలోనుడను వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో మాత్రం ఉగ్ర నరసింహుడిగా ఆ ఒక్క రోజు మాత్రం అభిషేకం నాకు చేసి నాకు దివ్య దర్శనం నిజ రూప దర్శనాన్ని భక్తులకు కలిగించండి. ఉగ్ర నరసింహుడనయ్యే వేదగిరి నివాసుడనయ్యే అదే విధంగా రాజ్యలక్ష్మిలోనుడిగా వైకుంఠ ఏకాదశి కాకుండా అదే సింహాక్షర క్షేత్రాన వరాహ నరసింహుడిగా ఒక్క రోజు మాత్రమే నిజ రూప దర్శనం నాకు అక్కడ కూడా రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను వేదగిరి నివాసుడను బాల నరసింహుడను. చాలా మంది భక్తులు అంటున్నారు మీతో అనకపోయినా ఇక వాళ్ళ మనసులో రాజ్యలక్ష్మిలోనుడు స్వామి ఇక్కడ వెలిసిండు, ఏ రూపాన్ని వెలిసిండు, ఈ రాళ్ళేనా దేవుడు అంటున్నారు. నేను చెబుతున్నా ఎనుకోర్రి, మీ మనసులున్నదే నేను రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నృసింహుడను సర్వాంతర్యామి అన్నారు. స్వామి ఎక్కడున్నా నువ్వే, చెట్టునున్నా నువ్వే, పుట్టనున్నా నువ్వే,
నువ్వే రాయినున్నా నువ్వే అని నన్ను గొలుస్తారు. వేదాలు రక్షించిన వేద పారాయణుడు నేను సాలగ్రామ నారసింహుడిగా సాలగ్రామంలో కొలుతుండే ఉగ్ర నరసింహుడిగా అరుదైన శనుడు అయ్యి రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్రహ నృసింహుడను వచ్చిన భక్తులకల్లా నేను చెప్పేది కదే అంతే. మీ మనసులో నేనున్నా, మీ మనసులో నేనున్నా అనుకోని దండం పెట్టుకోండి. నా దివ్య మంగళ స్వరూపం అవుపడుతుంది. రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను అదే కాకుండా రెండో స్వామి అనుకుంటా నన్ను చూస్తే మరిగా నేనెట్ట అవుపడేది. నువ్వున్నవయ్యా అనుకుంటా నన్ను కల్లారా చూడుండ్రి గంతే. ఉగ్ర నరసింహుడిగా వేదగిరి నివాసుడిగా నేను అవుపడతాను. రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను వేదగిరి నివాసుడను రాజ్యలక్ష్మిలోనుడను. చాలా మంది ఉంటున్నారు శైవ వైష్ణవ వేరని. రాజ్యలక్ష్మిలోనుడను నేను దింపిన వైష్ణవుడను, శైవను దింపిన రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీ నరసింహుడను ఉగ్ర నరసింహుడను వేదగిరి నివాసుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను. దేనికి బాధపడనక్కర్లేదు. ఊర్లో వాళ్ళందరినీ ఒక స్థాయికి నేను తీసుకుపోతాను. అదే విధంగా మిగతా భక్తులందరినీ తీసుకుపోతాను. నాది బాధ్యత అంటున్నాను. రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఏమీ కాదు, కష్టాలుంటాయి. నేను ఎవ్వరికైనా భగవంతుడు దేవుడైనటోడు. అందరూ పడ్డరు, అందరూ కష్టాలు పడ్డరు, అందరూ పడ్డరు. మానవులు మీరెంత గాని రాజ్యలక్ష్మిలోనుడను నేను చూసుకుంటాను. బాధపడనక్కర్లేదు. అఖిలాండ కోటి నేలేటి భార్యల కోసం మేము పడ్డ వైష్ణవులు రాజ్యలక్ష్మిలోనుడము లక్ష్మీదేవి కోసం 7 కొండలు మొత్తం